వాటర్ బాటిల్. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ని ఫ్రిడ్జ్లో పెట్టారు. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఇది ఎన్ని రోజులున్నా ఆ కూలింగే ఉండిద్ది. ఆ కూలింగే. విన్నారా? చదువుకున్న వాళ్ళు జాగ్రత్తగా వినాలి. జాగ్రత్త. రాత్రి ప్రసంగం నీ హృదయం లోతులోకి వెళ్ళాలి. మరలా 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 ఈ ఊరు వచ్చిందా గుర్తుండాలి మీకు. స్తోత్రం చెప్పండి. మళ్ళీ 7 సంవత్సరాలు గుర్తు పెట్టుకుంటాడు నన్ను. మళ్ళా బుక్ చేయటం కూడా ఒక 2-3 నెలలు కానీ ముందే బుక్ చేస్తాడు నన్ను. అటు పరిగెత్తానని. మంత్రసాని పని కదా, ఎక్కడైనా చేయాల్సిందే. ఇప్పుడు జాగ్రత్త వినాలి. ఇప్పుడు ఈ నీటి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎన్ని రోజులున్నా ఈ నీళ్ళు ఇట్లానే ఉంటాయి. ఇప్పుడు ఇది గడ్డగట్టాలనుకో నేనేం చేయాలి అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. స్తోత్రం. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన 4 గంటలకి లేక 3 గంటలకు 4 గంటలకు ఇదేమైపోయింది? గడ్డగట్టి. జాగ్రత్తగా విన్నారు? అర్థమవుతుందా? ఇప్పుడు ఫ్రిడ్జ్కి డీప్ ఫ్రిడ్జ్కి ఎంత వ్యత్యాసం? అది నీళ్ళకిని గడ్డగట్టేదానికి ఎంత వ్యత్యాసమో నోటి ఊపిరికిని నాసికారంధ్రాల ఊపిరికిని అంత వ్యత్యాసం. నిన్ను అదేమంటారు, ఐసీలో పెట్టామంటారే ఆఖరి టైంలో. అప్పుడు నీకు నీకు ఇచ్చే ఊపిరి వేడిమి కలిగిన ఊపిరే ఇచ్చేది నీకు. అంటే డాక్టర్ గారు నీకు తెలుసా లేదా చెప్పు. అదేమంటారు దాన్ని? పండేసి పెడతారా? ఇంకా వెంటిలేటర్ మీద అది చెప్పాలి. వెంటిలేటర్ల మీద పెడతారు. ఆఖరికి ఈడు కొట్టుకుంటూ ఉంటాడు. అక్కడికి ఆ లోపలికి వెళ్ళే ఊపిరి అది వేడిమి కలిగిన ఊపిరి. అది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫిలాసఫర్ ఎప్పుడో రాశాడు. ఈ రోజున ఈ వేడిమి కలిగిన ఎప్పుడైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామో, ఎలాగైతే గడ్డగట్టిందో అలాగనే దేవుడట నాసికారంధ్రాల నుంచి వచ్చిన ఆ ఊపిరిని ఐగుప్తు సముద్రం మీద ఎప్పుడైతే ఊదాడో అగాధ జలములు సైతం ఒక్కసారిగా గడ్డగట్టి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలి. పాఠం అర్థమవుతుందా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఊపిరి మామూలు ఊపిరి కాదు. ఎలాగైతే డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఎలాగ గడ్డగట్టిందో అలాగనే ఆయన నాసికారంధ్రాల ఊపిరిని ఊదాడో లేదో ఐగుప్తు సముద్రం యొక్క అగాధమును సైతం గడ్డగట్టేటట్లుగా చేయగలిగిన శక్తిమంతుడు అని యెషయాకి దేవుడు చెప్పాడు. ఈ రాత్రి అదే ఊపిరి నీ పైన కూడా ఊదబోతున్నాడు ఆయన. గట్టిగా చెప్పో, నీ ఇంటిపై ఊదబోతున్నాడు ఆయన. ఈ రాత్రి ఈ సంఘముపై ఊదబోతున్నాడు ఆయన. ఊదాడు. అందుకే మరణములో నుంచి జీవములోకి ఈ మనిషిని దేవుడు దాటించాడు. ఈరోజు బ్రతికి ఉన్నాడు అనంటే లేచిరా. ఈరోజు ఇక్కడ సజీవంగా మీ మధ్యలో ఉన్నాడు అంటే ఈయన పైన ఊదిన ఊపిరి అది చల్లటి ఊపిరి కాదు, వేడిమి కలిగిన ఊపిరి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు. ఈరోజు అయ్యగారిది బర్త్డే అని ఎంతమందికి తెలుసు? వద్దా?
కంచం మోగిద్దిలే. నాకు కూడా రహస్యంగా చెప్పాడు. నిజంగా ఎంత కృప అంటే అంత కృప. నేను నా సంఘానికి ఎవరికేం చెప్పుకోలేదు. మొన్నే ఏప్రిల్ 9వ తారీఖు ఏమేం చెప్పాల, మా పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేసి ఇంకా దీవినే చాలు. కరోనాలో మా అన్నయ్య చనిపోయాడు, మా చెల్లి భర్త చనిపోయాడు, మా ఇంకుడు చనిపోయాడు. ఇక నా ఫ్రెండ్స్ అంటావా చాలామంది చచ్చిపోయారు. కానీ నా పైకి దేవుడు ఒక ఊపిరిని ఊదాడు. అది వేడిమి కలిగిన ఊపిరి. అది ఒక 10 సెకండ్స్ నా ఒళ్ళంతా మండిపోయింది. 18 దినాలుగా మంచంలో పడున్న నిన్ను జూన్ 7వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ఒక శక్తి, బలమైన శక్తి నా మీదకి దిగి వచ్చింది. నా ఒళ్ళంతా కాలిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా లేచి నిలబడ్డాను. నిలబడిన నేను కొంచెం నడిచాను. మా పాస్టర్ గారు బలిపీఠం దగ్గర నుండి ప్రార్థన చేస్తుంది, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయమని. ఏం జరుగుతుందో ఆమెకు తెలుస్తుంది. ఈరోజు అంటున్నప్పుడే ఒక శక్తి ఎప్పుడైతే నా మీదకి వచ్చిందో నాలో ఉన్న మరణము బయటికి వెళ్ళిపోవటం ఆమె చూసింది. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోయి అక్కడెక్కడో కిటికీలో కూర్చుందంట. సేమ్ టైం మధ్యాహ్నం బాబుతో చెప్పాను నేను. సేమ్ టైం 3 గంటల 15 నిమిషాలకి నా స్నేహితుడు విజయవాడలో సేవ చేస్తున్నాడు, షాలేం ప్రార్థనా మందిరం, మధుబాబు అని ఆయన. గన్నవరంలో మీటింగ్ అయిపోయింది. ఆ రోజు చర్చి యానివర్సరీ డే. ఆ రోజున ఆయన ప్రార్థన చేస్తూ 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 అండి బోర్లుగా పడిపోయాడు. బోర్లుగా పడిపోయి అక్కడే చనిపోయాడు. మరణము ఎలా మరింగి వేసిందో నాకు అనిపిస్తుంది. యోగ్యత లేని నన్ను ప్రభు బ్రతికించాడు. 1 సంవత్సరం దేవుడు నాకు ఇచ్చాడనంటే ఆయన వేడిమి కలిగిన ఊపిరి. ఆమేన్. నాకు అనిపించింది ఈ రోజున దేవుడు ఈయనని సజీవునిగా ఉంచాడు అంటే ఈ లోపల ఉన్నది అది నోటి ఊపిరి ఆల్రెడీగా ఉంది. నోటి ఊపిరి జీవవాయువును ఊదగా నరుడేమయ్యాడు? జీవాత్మ ఆల్రెడీగా ఉంది. కానీ మరలా బ్రతికేడు అంటే 1 సంవత్సరం మనకి ఇచ్చాడనంటే మన పైకి ఆయన వేడిమి కలిగిన ఊపిరిని ఆయన ఊదుతున్నాడని చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పుకోండి. ఇప్పుడు ఇట్స్ ఎ వెరీ హానరబుల్ డే. వేడిమి కలిగిన ఆ ఊపిరిని ఊదాడో లేదో సముద్రము యొక్క అగాధము సైతం గడ్డగట్టేటట్లుగా ఆయన చేస్తూ వచ్చాడట ఆయన. అందుకనే ఆ ఊపిరిని ఏం చేశాడు చెప్పనా? ఇంకేది పోయేది. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను చూడండి. వాక్య భాగంలో నుంచి నిర్గమాకాండం 16వ అధ్యాయం 13వ వచనం. ఓకే, థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. కమాన్ కమాన్. కాగా సాయంకాలం పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పగా ఉదయమున మంచు, జాగ్రత్తగా వినాలి, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత జాగ్రత్తగా వినాలి, ఎగిరింది. నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో చెప్పుకొనిరి. జాగ్రత్తగా వాస్తవానికి మించి వాస్తవం చెప్పండి. మంచి ఏం కావాలి? వాస్తవాలు చెప్పండి. మంచి ఏం కావాలి? ఆవిరైపోవాలి. కానీ ఆవిరైందా?
అసలు మంచు ఎగరటం ఏంటండి? ప్రపంచ జ్ఞానానికి మించిన జ్ఞానం, శాస్త్రాలకి మించిన శాస్త్రం ఇది, శక్తికి మించిన శక్తి. అనాది సంకల్పములో ఈ ఒక్క వచనములోనే దేవుని యొక్క మహిమ, దేవుని శక్తి, ఆయన బలం, ఆయన ప్రభావం, ఆయన తేజస్సు, ఆయన గుణగణాలు అన్నీ కూడా ఈ ఒక్క వచనములోనే మిళితం చేసి బంధించాడు ఆయన. ఈ ఒక్క వచనమే సకల విద్య ప్రవీణతలు కలిగిన వాడు. ఐగుప్తులో అనేక విద్యలు చదివిన మోసయ్య అప్పుడే వస్తున్నాడంట. నుంచి సాయంకాలం అయింది, పూరేళ్ళు వచ్చినాయి, ఉదయాన్నే మంచు పడింది. మంచు ఏం కావాలి? ఆవిరైపోవాలి. కానీ మంచు ఎలా కురుచుతో తెలుసా? ఈ వాక్యం ఇట్లా నుంచి ఫిలాసఫర్ రాశాడు. ఫిలాసఫర్ జంతు శాస్త్రం, ఖగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం, వృక్ష శాస్త్రం, అన్ని శాస్త్రాలు చదివిన ఫిలాసఫర్ బైబిల్లో ఆయన ఉన్నారు. ఆయన పేరు యోబు గారు. స్తోత్రం. ఆయనకి తెలియని శాస్త్రం అంటూ ఏది లేదు. ఆకాశం భూమి ఎలా ఎలాడబడిందో రాశాడు. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని కలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో పడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా Yes, yes. ఆరాధ్య దైవము నీవేనని నళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. శూన్యములో సృష్టిని, భూమిని వేలాడ తీసాడని ఫిలాసఫర్ చెప్పాడా లేదా? తర్వాత శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. అదేనా వాక్యం? ఈరోజు జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, యుద్ధం, గుర్రానికి యుద్ధ వాసన తెలుసని, చెట్టుకి నీటి వాసన తెలుసని, చెట్టుకి ఏ వాసన తెలుసు? నీటి వాసన చెట్టుకు తెలిసిందట. ఇట్లాంటివన్నీ కూడా చెప్పాడు. సరే, ఇంతకీ మంచు ఎలా కురిసిద్ది అని అయ్యగారిని అడిగితే 37వ అధ్యాయం 10వ వచనం చదవండి. దేవుని ఊపిరి వలన, అది దేవుని ఊపిరి వలన మంచు పుట్టును. ఇప్పుడు పక్కన చేయి పట్టుకొని ఒకసారి పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఆ షేక్ హ్యాండ్ ఇచ్చిన అట్టాన్ని పట్టుకోండి. వాళ్ళ ముఖాలు చూడండి, కాస్త
వాళ్ళకి స్తోత్రం చెప్పండి. ఆఖరి రోజు స్తోత్రం చెప్పు. చెప్పరా బోడిది మొఖాలు వేసుకొని బోడి నేనే రాక్షసులాగున్నాను. ఇచ్చారా? షేక్ హ్యాండ్ పట్టుకోండి. ఇప్పుడు పట్టుకొని చెప్పండి నేను చెప్పినట్టుగా. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును. నేను చెప్పకుండా చెప్పండి. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును. అది నీ ఊపిరి పోయిందాక చెప్తానే ఉండాలి. నీవు ఆఖరి శ్వాస విడిచిపెట్టేటప్పుడు కూడా నీ మనవన్నో మనవరాలను ఎవరినొకరిని పిలిచి ఈ చిన్న సువార్త చెప్పాలి. స్తోత్రం. దేవుని ఊపిరి వలన ఏం పుట్టింది? అది ఊపిరి వలన. అది నాసికారంధ్రాల ఊపిరా లేకపోతే నోటి ఊపిరా అనేది తర్వాత సంగతి. కానీ ఇక్కడ నిర్గమాకాండం 16వ అధ్యాయంలో 16-13లో ఆయన నాకు అనిపించింది ఇది నాసికారంధ్రాల నుంచి వచ్చిన ఊపిరే ఇది. ఆమేన్, ఆమేన్. మంచు పుట్టింది. మంచు ఊపిరి వల్ల పుట్టింది. కానీ ఇప్పుడు మనం డివైడ్ చేయాలి. ఇది నోటి ఊపిరా లేకపోతే నాసికారంధ్రాల ఊపిరా అని కాస్త లోతులోకి వెళితే నాకు అనిపించింది ఏంటంటే ఇది నాసికారంధ్రాల నుండి వచ్చిన ఊపిరే ఇది. 16-13 అంటాడు సాయంకాలం పూరేళ్ళు వచ్చినాయి, ఉదయాన్నే మంచు పడింది. మంచు ఏం కావాలి? ఆవిరి అవ్వాలి. కానీ ఆవిరి కాల. ఇక్కడ ఏమైందిట? మంచు ఎగిరి నూకు మంచు వలే, నా మాటలు కాదు వాక్యమే చెప్తున్నా, సన్నని కణములు అరణ్యపు భూమి మీద. చదువు. నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి దాని పేరే ఇదేమి. దాని పేరే నీ ఊహకు మించిన కార్యం జరుగుతున్నప్పుడు నీకేమనిపించింది చెప్పు? నీ శక్తికి మించిన కార్యం, నీ బలానికి మించిన కార్యం, నీ మేధస్సుకి మించిన కార్యం, నీ డబ్బుకి మించిన కార్యం, నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువ జరుగుతున్న కార్యం నువ్వు కనలారు చూస్తావో నాకేం తెలీదు. ఇదేమిరా బిడ్డ? నిన్నటి దాకా మంచిగున్నావు, సంఘమా మించిన కార్యం. ఎందుకో ఈ రాత్రి దేవుడు మీ మేధస్సుకు మించి, నీ శక్తికి మించి, నీ ఆలోచనకి మించి, నీవు ఆశించిన దానికి మించిన కార్యం ఈ చివరి రాత్రిలో నా యేసయ్య నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆయన చెప్పు గట్టిగా, గట్టిగా చెప్పాలి, గట్టిగా. శక్తికి మించిన కార్యం, బలానికి మించిన కార్యం, జ్ఞానానికి మించిన కార్యం, నీ చదువుకున్న విద్యకు మించిన కార్యం, నీవు ఆశించిన దానికంటే అధికమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఛాలెంజ్, ఈ రాత్రి ఛాలెంజ్ చేయబోతున్నాను. నా దేవుడు ఎంత శక్తిమంతుడో, ప్రపంచ జ్ఞానానికి మించిన జ్ఞానాన్ని మోదెసయ్య ఐగుప్తులో చదివాడు. అన్ని విద్యలు ఆయన అడిగితే అంటాడు, అవునా అవునా ఇది నాకేం తెలియదు కానీ యెహోవా మీకు ఇచ్చిన ఆహారం తినండి అన్నాడు.
కడుపులోకి పోయింది. ఇక స్తోత్రం. ఇక తిన్నారండి, శుభ్రంగా తిన్నారు. కాలు వాయల, బట్ట మాయల, చెప్పు వారి తెగల, ప్రయాణమే ప్రయాణం. వాక్యం రాస్తున్నాడు, వారి కాలు వాయల, వారి బట్ట మాయల, వారి చెప్పు తెగల. కడుపులో ఉంది ఏమిటి? మన్నాకు ముందు పూరేళ్ళు. మన్నా కాక మునుపది ఏమై ఉంది? మనసు. రజ్జప్రే మంచుగా మారక మునుపది ఏమైంది? నాసికారంధ్రములో అది నాసికారంధ్రాల ఊపిరి అంటే వేడిమి కలిగిన ఊపిరి. ఆ ఊపిరి ఏమైంది? మంచుగా మారి, సన్నని కణములాగా మారి, ఆహారంగా మారి అయ్యగారి కడుపులోకి వచ్చింది. ఈ మనిషితో పాటు కాళ్ళు చెప్పులు కూడా బెదిగినాయి. ఈ మనిషితో పాటు సొక్క కూడా బెదిగింది. ఈ మనిషితో పాటు ప్యాంటు కూడా బెదిగింది. మనిషిగా పెదగాలి. మధ్యలో ఏవైనా ట్రెండ్స్ ఏమైనా ఉన్నాయా? కంపెనీలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి దేవుని శక్తి అదే. నీ ముఖం ఒక చిన్న ఫిలాసఫీ చెప్తాను, చెప్పండి. పాలు కాసావు, ఓ తోడు సొక్కేసావు, తెల్లారిపాటికి ఏమైంది? ఎట్టయింది? పెరుగైంది. దాన్ని చిల్ల కొడితే ఇంకా 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 నీ బొంత ఇంకేమైంది? పాలల్లో తోడు చుక్క వేసి పెరుగు ఎట్టాగైందో నువ్వు చెప్పగలవా? తెల్లారిపాటికి పెరుగైందంట, జిల్ల కొట్టుకుంటూ మజ్జిగ వస్తాయి, వెన్న వచ్చింది, దానికి కాసేవనుకో నెయ్యి వచ్చింది, కాస్త కొంచెం మెంతులో అది కరివేపాకు వేస్తే ఊరంతా వాసన వచ్చింది. కానీ పెరుగు ఎట్టయిందో తెలుసా నీకు? పెరుగైంది అంటావే కానీ పెరుగు ఎలాగవుతుందో తెలుస్తుందా నీకు? ఈ చిన్న ఫిలాసఫీ నీకు తెలియలేదే నీ బొందకి. దేవుని శక్తి నీకు ఎలా తెలిసిద్దండి? ఆమేన్. ఈ రాత్రి వేళలో నీకు తెలియని అద్భుతాన్ని యేసయ్య చేయబోతున్నాడు. నీకు తెలియని కార్యం జరగబోతుంది. నీ ఊహకు మించిన కార్యం. విశ్వాసాన్ని పొదిగించుకోగలిగావా? నిరీక్షణ కలిగి ప్రయాణం చేయగలిగావా? ఈ రాత్రి ఆ శక్తికి మించిన కార్యం నా యేసయ్య ఈ రాత్రి నీ విషయంలో చేయబోతున్నాడు. ఆమేన్. ఇదే ఊపిరిని ఎన్గేదిపై ఊదాడట. ఎన్గేదిపై ఎప్పుడైతే అరణ్యములో ఊదాడో, ఆ అరణ్యములో అక్కడ ఊరే ఊట, వేడిమి కలిగిన ఊట బయటకు వచ్చింది. ఆ నీళ్లు త్రాగాడో లేదో. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం చదువు, మొదటి వచనం నుండి. సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఏన్గేది అరణ్యమందున్నాడని. దావీదు ఎక్కడున్నాడట? ఏన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీలందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలా పర్వతముల మీద దావీదును అతని జనులను వెదకుటకై బయలుదేరెను. మార్గమునున్న గొర్రె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను.
అందులో సౌలు శంకా నివర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములలో ఉండిరి గనుక దావీదు జనులు అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సుమారుగా వింటున్నారా, చాలా సంవత్సరాలుగా ఏర్పరచబడిన దావీదుని, ఎన్గేదిలో నీళ్లు త్రాగి గొర్రెలను మేపుతున్న ఈ దావీదుని, దేవుని శక్తి పొందినవాడైన దావీదుని, గొలియాతుని హతమార్చిన ఈ దావీదుని, వింటున్నారా, తన కుమారుడైన యోనాతానుతో చేసిన నిబంధన చేసిన దావీదుని. ఒకరోజు యోనాతాన్ ముందధ్యాయాలలో, అయ్యా మా నాన్న నిన్ను చంపుతాడు కాబట్టి గొలియాతుని హతమార్చాడో లేదో కానీ వెంటనే యోనాతాన్ హృదయం కరిగిపోయింది. దావీదు హృదయంతో యోనాతాన్ హృదయం ఏమైపోయింది? కలిసిపోయింది. 18వ అధ్యాయంలో రాస్తాడు, వెంటనే అతన్ని ప్రేమించాడు, అతనితో నిబంధన చేశాడు. జాగ్రత్తగా వినాలి. 18వ అధ్యాయంలో యోనాతాన్, సౌలు కుమారుడైన యోనాతాన్ దావీదును ప్రేమించాడా? ప్రేమించిన వాడు అతను ఏం చేశాడు? అతనితో ప్రాణ స్నేహితునిగా భావించి అతనిని ప్రేమించను. ప్రేమకు భావనకి ముంగుర్తుగా అతనితో నిబంధన చేశాడు. ఒకటి నిబంధన, రెండవది ప్రేమ, మొదటిది భావన. భావించాడా? ప్రాణ స్నేహితునిగా భావించాడా? ఆ తర్వాత ప్రేమించాడా? ఆ తర్వాత నిబంధన చేశాడు. ఈ భావనకి, ప్రేమకి, నిబంధనకి ముంగుర్తుగా అతనున్న దుప్పటి తీసుకెళ్ళి దావీదుకి ఇచ్చాడు. కత్తిని తీశాడు, విల్లును తీశాడు, నడికట్టు 4 ఇచ్చేసాడు. ఇవన్నీ సౌలుకి కోపం వచ్చేసింది. నా కుమారుని యొక్క దుప్పటి ఇచ్చేసాడు, నా కుమారుని కత్తి ఇచ్చేసాడు, నా కుమారుని విల్లిచ్చేసాడు, నా కుమారుని యొక్క నడికట్టు కూడా ఈ దావీదుకి ఇచ్చేసాడు. ఇట్లా కోపం పెంచుకొని అనేక పర్యాయాలు దావీదుని హతమార్చడానికి కంకణం కట్టుకున్న సౌలు ఫిలిష్తీయుల్ని తరవటం మాని అయ్యగారు తరచుగా వెళ్తాడే ఎన్గేదికి. అక్కడికి వెళ్తే నాకు నెమ్మది ఉంటుంది, అక్కడికి వెళ్తే నేను హాయిగా ఉంటాను, నేను దాచబడతాను, నేను అనగా కాపాడబడతాను. దేవుని ఆత్మ ఆ స్థలంలో నిలిచి ఉన్నది, దేవుని శక్తి ఆ స్థలంలో నిలిచి ఉన్నది, ఆయన ఊపిరి ఆ స్థలంలో నిలిచి ఉన్నది. ఆ ఊపిరి నీడలో నేను బ్రతకగలను అనే ఆశతో దావీదు ఆ స్థలానికి వెళ్ళాడు. ఎందుకో ఈ రాత్రి దేవుడు ఈ స్థలాన్ని ఎన్గేదిగా మార్చబోతున్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఎన్గేది అరణ్యం ఎన్గేదిగా మార్చబోతుంది. ఇది వేడిమి కలిగిన నీటి ఊటగా దేవుడు దీన్ని మార్చడానికి ఆశపడుతున్న రాత్రి ఇది. ఇక్కడ నీళ్లు త్రాగగలిగావా? ఈ ఊపిరి పీల్చగలిగావా? ఈ నీడలో నీవు దాచబడగలవా? నీవు రాగలవుగా? ఏ శ్రమైనా, ఏ అపనిందైనా, ఏ శత్రువు నిన్ను తరుముతూ ఉన్నా కమాన్ ఈ స్థలానికి రా. ఇక్కడ నీకు కాపుదల ఉంటుంది. అనుకున్నాడు, లేదు, వెళ్ళిపోయాడు. ఆ ఎన్గేదికి వెళ్ళాడు. ఈ ముసలోడు ఏం చేశాడు? ఫిలిష్తీయులను తరమటం మాని ఒక 3,000 మందిని ఏర్పాటు చేసుకొని అయ్యగారు ఎన్గేదికి వెళ్ళాడట. జరిగిందేంటి చెప్పనా? ఆయనతో ఉన్నవారు దేవుడు నీకు అప్పగిస్తానన్న శత్రువు మన ఎదుటికే తీసుకొని వచ్చాడు. అయ్యా ఇకేమి లేదు, ఈరోజు వాడు మెడక మీద తలకాయ లేకుండా చేసేస్తా, ఒక్కసారి నువ్వు అనుమతి ఇచ్చేసేయి అని అన్నారంతే. ఈయన అంటాడు, ఈ మహనీయుడు ఎంత ప్రేమ అండి. ఏమన్నాడు? చదవండి ఆ మాటని. ఇతడు యెహోవా చేత అభిషేకం. 5వ వచనం.
సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదుకి మనస్సునొచ్చి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక ఇన్నిసార్లు తరిమినా ఒక్కోసారి ఖడ్గం విసిరాడట. చేతిలో ఉన్న ఆ బడిస దాన్ని విసిరితే అది వెళ్ళిపోయి గోడకు తగిలి జస్ట్ తప్పుకున్నాడు అంతే. చేతికి చిక్కిన శత్రువుని వదిలిపెడతారా చెప్పండి? వదిలిపెడతాం మనం? కానీ అంటాడు, ఈయనంటాడు ఏమని, ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని జనులతో చెప్పాను. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తారా? ఈ అనుభవం, క్షమించే అనుభవం ఎంత భయంకరమైన భద్ర శత్రువునైనా క్షమించగలిగాడు అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుభవం? నా యేసయ్య కల్వారిలో వేలాడుతూ, వింటున్నారా? ఈరోజు ఈ మధ్య మనం పండుగ చేసుకున్నాం. ఆయనను హింసించని వారు లేరు, హేళన చేయని వారు ఎవరు లేరు, దూషించని వారు ఎవరు లేరు. ఆయన జీవితంలో ఇన్ని అనుభవాలు, శిలువ మరణాన్ని గురించి మనందరికీ తెలుసు. ఆయన శిలువలో పలికిన మొదటి మాట ఏంటి చెప్పండి? ఏంటిది? ఓ మై డాడీ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని. అందుకు షోలమిత్ అంటుంది, నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్ష వనములోనే కర్పూర పుగుతులతో ఆయనకి సమమైన వారు ఎవరు నేటి వరకు ప్రపంచంలో ఎవరు పుట్టలేదు. ఈ రాత్రి ఎన్గేదిలో ఈ చిన్న అనుభవం, నీ రాత్రి ఈ చిన్న అనుభవం నేర్చుకోగలుగుతావా? నీ శత్రువుని ప్రేమించగలిగిన అనుభవం కలిగి ఉంటావా? నువ్వు సమాధానంతో నీవు ముందుకు రాగలుగుతావా? క్షమించే మనసు. అతను క్షమించలే, కోడలు క్షమించలే, కుమారులు క్షమించలే, ఎవరైనా తప్పు చేస్తే క్షమించలే. ఆ దయ్యపు బుద్ధితోనే ప్రభు బలలో చేయేస్తా. ఏ బుద్ధి అది? ఏ బుద్ధి? క్షమించలేని బుద్ధి సైతాను బుద్ధి. క్షమించలేని మనసు సాతాను మనసు. అందుకే చేతులు జోడించి ఈ రాత్రి బ్రతులాడుకుంటున్నారు. సంఘమా, మీరు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. మొదట నువ్వు ఇది ఎన్గేది అనే మాటని మర్చిపోవద్దు నీవు. ఆమేన్. ఇది ఎన్గేది అనుభవంలో ప్రభు నిన్ను నడిపించడానికి ఆశపడుతున్న రాత్రి ఇది. ఇక్కడ నీవు నా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క స్వభావము ఈ రాత్రి నీలోకి రావాలి. అదే క్షమించే మనసు. క్షమించే, చెప్పండి, క్షమించే మనసు, తగ్గించుకునే మనసు, లోబడే మనసు. ఆయన క్షమించకపోతే ఎక్కడుంటాం మనం? దీని గురించి చాలా ఉపమానాలు, లేఖనాలు ఉన్నాయి. ఈ రాత్రి వెళ్ళిపోయి శత్రువులు ఎవరెవరైతే నీ కళ్ళ ముందున్నారో వారందరినీ ఆ కల్వారి శిలువలో నుంచి నీవు చూడగలుగుతావా? ఆమేన్, ఆమేన్. నన్ను చంపాలని ముమ్మార్లు ప్రయత్నం చేశాడు ఒక పెద్ద ఆయన. నా ఆస్తిని దోచుకున్నారు, నన్ను జైలు పాలు చేశారు, ప్రైవేట్ కేసు పెట్టి నన్ను ఈడ్చేశారు. ఫలానా అని తెలిసింది, ఏమల్లా రా పెద్ద ఆయన రా, నీకు ఈ ఆస్తి కదా కావాల్సింది, దీని కొరకు ఎందుకు నన్ను ట్రాన్స్ఫర్ అని చెప్పి అక్కడికి ఇక్కడికి పంపించి చంపడానికి ఎందుకు ప్రయత్నం చేస్తా? రావయ్యా రా. పిలిచి
రూపాయల స్టాంప్ మీద తీసుకొచ్చి నాకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆయన పేరు మీద రాసి, ప్రభు నాకు దర్శనం ఇచ్చాడు, పలానా స్థానానికి వెళ్తున్నాను, నీకు మంచి బుద్ధి ఉంటే ప్రార్థన చేయి, లేకపోతే అవసరం లేదు నీ ప్రార్థన. కట్టుబట్టలతో బయటకు వచ్చి ఈరోజు ప్రభు ఎక్కడైతే దర్శనం ఇచ్చాడో ఆ దర్శనాన్ని మేరకు ఘనమైన సేవ చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. చల్లటి నీళ్ళు తాగల, తెలీదు ఆ చల్లటి నీళ్ళు అట్లాంటివి. వేడి నీళ్ళే త్రాగాను, వేడి నీళ్ళే త్రాగుతున్నాను. ఈరోజు ఈ వేడి నీళ్ళే నాసికా రంధ్రాల నుంచి వచ్చిన ఆయన ఊపిరే పీలుస్తున్నాను కనుకనే క్షమించి 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 ఎన్నిసార్లు అయినా యేసయ్య చెప్పింది అదే, క్షమించు. నేర్చుకోగలుగుతావా? 2వ అనుభవం చెప్తాను. అదే అధ్యాయంలో 9వ వచనం చదువుతారా? సౌలుతో ఇట్లా నేను, దావీదు నీకు కీడు చేయకు ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలను ఎందుకు వినుచున్నావు? ఆలోచించుము. కాస్త సౌలు ఆలోచించు. ఈ దినమున యెహోవా నిన్ను ఏలాగు గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి. అది సెకండ్ అనుభవం. నేను నీ యందు కనికరించి, నాలో, వింటున్నారా, క్షమించే మనసు మాత్రమే కాదు, నాలో ఒక ఆయన ఉన్నాడు కనికరము చూపేవాడు. మరియా అంటుంది, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరాలు ఉంటుంది. ఎలిజబెత్ దగ్గర అంది, ఏమ్మా మరియా,